మ్యారేజ్ అయిన 10 డేస్‌కి ఎవరైనా విడిపోతారండి? మేము విడిపోయామండి. December 7, 2022 మ్యారేజ్ అయింది. అదే డిసెంబర్‌లో 22 తను సీఎస్ఎఫ్ ట్రైనింగ్‌కెళ్లారండి ఛత్తీస్‌గఢ్. 1 ఇయర్ అయింది కలిసి. ఇంకా 2022లో మ్యారేజ్ అయింది కదా! 2023 డిసెంబర్‌లో కలిసాం. 1 ఇయర్ తర్వాత. అది కూడా డైరెక్ట్ ముంబై. ఫస్ట్ పోస్టింగ్ ముంబైలో వచ్చిందనమాట. ఇక్కడికొచ్చాక తను స్టేకి తీసుకున్నారు బయట. సో, మేము కలిసి చేసుకున్న ఫస్ట్ యానివర్సరీ. బట్ సెకండ్ యానివర్సరీ నార్మల్గా అయితే కలిసి చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ యానివర్సరీ అనమాట. బార్బీక్యూ నేషన్కి వెళ్ళామండి. ఇంకా అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత మాల్కి వెళ్ళేసి ఆ తిన్నది అరిగే వరకు గేమ్స్ ఆడామన్నమాట. బార్బీక్యూ నేషన్స్ అదర్ స్టేట్స్లో ట్రై చేయమాకండి, అసలు ఏం బాగోదనమాట. మేము ట్రై చేసిన ప్లేస్లో అసలు బాగాలేదు. ఎందుకంటే మన స్పైసెస్ వాళ్ళ స్పైసెస్ వేరుగా ఉంటాయి. మేము తిన్న బిర్యానీ మాత్రం చాలా స్వీట్గా ఉంది. మటన్ బిర్యానీ అనమాట అది. సో అందుకని చెప్తున్నాను. స్వీట్స్ కూడా చూస్తాను చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, కానీ చాలా హార్డ్గా ఉందండి. కేక్ సాఫ్ట్గానే లేదనమాట. మా జర్నీ వచ్చేసరికి 2022కి లవ్ జర్నీ ఎండ్ అయింది. 2022 నుంచి మ్యారేజ్ అండ్ లవ్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. మేము వచ్చేసరికి సేమ్ కాలేజ్ అండి, డిప్లొమా. అలా మా లవ్ స్టార్ట్ అయిందనమాట. మీకు స్టోరీ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా సిరీస్ లాగా చేస్తాను షార్ట్స్లో. సో ఇది వచ్చేసరికి ఒక ఫేక్ కేక్ కటింగ్ అండి, ముందు రోజు కాబట్టి. రియల్ రోజు మేము ఇంట్లో కేక్ కట్ చేసామండి. తర్వాత జూహు బీచ్కి వెళ్ళామన్నమాట. అది నెక్స్ట్ పార్ట్లో పోస్ట్ చేస్తాను. చూసారు కదా, ఇదొక కామెడీగా, అంటే ఒక కామెడీగా అనిపించింది అండి, ఎందుకంటే రియల్ కాదు కదా, ఆ రోజు ముందు రోజు కాబట్టి. ఇంక ఇలా గేమ్స్ ఆడుకున్నాం అనమాట. మాల్కి వెళ్ళేసి మేము అనుకునే వాళ్ళమండి లవ్ చేసేటప్పుడు, మ్యారేజ్ అయ్యాక ఇలా ఉండాలి అలా ఉండాలి, అన్ని ప్లేసెస్ అలా తిరగాలి, గేమ్స్ ఆడాలి అని చెప్పేసి. అలానే జరుగుతుందండి లైఫ్లో. ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, మనం అనుకున్నది ఏదో ఒక రోజు ఖచ్చితంగా జరిగిద్ది. దానికోసం మనం టైం ఉంటుంది, ఏదో ఒక దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం కోసం పేషెన్సీగా వెయిట్ చేయడమేనండి. సో లైఫ్ చాలా చిన్నది, మనం దాన్ని ఎంజాయ్ చేయాలండి, లేదంటే చాలా రిగ్రెట్ అవుతాం అనమాట తర్వాత. సో ఎవరి గురించి ఆలోచించుకోకండి, అంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు. ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు మీరు లైఫ్లో సాటిస్ఫై అయితే చాలు ఆ డిసిషన్ వల్ల. సో ఇది జస్ట్ ఒక చిన్న అడ్వైస్ అంతే అనమాట. అయితే ఇలా గేమ్స్ ఆడుకున్నాం అనమాట ముంబై మాల్స్లో చాలా బాగుంటాయండి. ముంబైలో మాల్స్, మేము ఉండేది నవీ ముంబై కాబట్టి అంత బిజీగా ఉండదు అనమాట. ఒకవేళ సెంట్రల్ ముంబైలో అయితే చాలా రష్ ఉంటుందండి అసలు. సో అది ఎలా అయినా సెంట్రల్ ముంబై వచ్చేసరికి సిటీ కదా, అందుకని చెప్పేసి వీకెండ్స్లో వెళ్తే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. వెళ్తే మ్యాక్సిమం వీక్ డేస్లో ప్లాన్ చేసుకొని వెళ్ళాలన్నమాట. మా హస్బెండ్కి మార్నింగ్ డ్యూటీ అండి, సో 12 hours డ్యూటీ ఉంటుంది అనమాట. 24 hours రెస్ట్ ఉంటుంది. బట్ మ్యారేజ్ డే వచ్చేసరికి December 7 కదా, ఆ రోజు మార్నింగ్ డ్యూటీ. తను ఏం చేశారంటే వీక్లీ ఆఫ్ తీసుకున్నారనమాట, అంటే సెలవులాగా అనమాట, వీళ్ళకి వీక్లీ ఆఫ్ అంటారు. సో అలా అని చెప్పేసి 6th వచ్చేసరికి రెస్ట్ అనమాట. నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత రెస్ట్ ఉంటుంది, ఆ రెస్ట్ అనమాట. 2 days దొరికింది కాబట్టి టైం ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇది రెస్ట్ రోజున. యానివర్సరీ రోజు వచ్చేసరికి మేము జూహు బీచ్కి వెళ్ళామన్నమాట. అది part 2లో పోస్ట్ చేస్తాను. సో 2 days ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. మా హస్బెండ్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే 12 hours డ్యూటీ చేస్తే 24 hours రెస్ట్ అనమాట. అది ఓన్లీ ముంబై ఎయిర్పోర్ట్కి మాత్రమే ఉందండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. రిమైనింగ్ ఎయిర్పోర్ట్స్ అన్నీ ఓన్లీ 9 hours డ్యూటీ, 16 hours రెస్ట్ ఉంటుంది అనమాట. సో మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే తన జాబ్ గురించి కానీ, లేదా మా క్వార్టర్స్ గురించి, ఏమన్నా ముంబై గురించి, మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఖచ్చితంగా నేను 1 by 1 పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అన్నీ ఒకేసారి పోస్ట్ చేస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. నేను చిన్నగా స్టెప్ బై స్టెప్ అన్నీ పోస్ట్ చేస్తానండి. సో తనకి 2022లో వచ్చింది జాబ్ వచ్చిన 1 year ట్రైనింగ్ అండి. తర్వాత పోస్టింగ్ వచ్చి ఇప్పటికీ 1 year అయింది. ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసరికి మనకి ముంబై వచ్చింది, ఎందుకంటే మనం సౌత్ కాబట్టి మనకి పోస్టింగ్ వచ్చేసరికి నార్త్లో ఇచ్చారనమాట. సో నేను ఇంతకుముందు ఇన్ఫోసిస్లో వర్క్ చేశానండి, బెంగళూరులో. నాది హైదరాబాద్ లొకేషన్, బట్ బెంగళూరు వెళ్ళాను అనమాట నేను. సో అక్కడ నుంచి డైరెక్ట్ ముంబై వచ్చాను అనమాట. ఇవి పిక్స్ అండి, లాస్ట్లో యాడ్ చేశాను చూసారా, ఇవన్నీ అక్కడ మేము మాల్లో దిగిన పిక్స్ అనమాట. నేను వచ్చేసరికి యానివర్సరీకి మా హస్బెండ్కి హుడీస్ కొనిచ్చానండి ఆ మాల్లోనే. తర్వాత హ్యాండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను. డ్రాయింగ్ నేనే గీసానండి తన కోసం. తను వచ్చేసరికి డైమండ్ నల్లపుసులు గొలుసు ఇచ్చారనమాట, ఇన్విజిబుల్ చైన్ లాగా. ఆ డ్రాయింగ్ నేనే గీసాను, బాగుందా కామెంట్ చేయండి ఎలా ఉందో. సో అది కూడా నేనే హ్యాండ్ రిటర్న్